అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి వరుడు కళ్యాణి ఎంతో సునాయకంగా మాట్లాడుతున్నారు. మరి 2019కి ముందు ఒక్క ఛాన్స్ అని అడిగాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్ర ప్రజల్ని. మరి 25 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళాడు. ఒక్కసారి ఆలోచించి మాట్లాడు. మరి మీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా రాష్ట్రంలో ప్రజలను ప్రశాంతంగా ఉంచగలిగాడా? ఒక్కసారి చెప్పండి. ఏ రోజైనా ఉంచగలగలేదు. ఎప్పుడైనా ప్రశాంతంగా లేరు. మరి రాష్ట్ర ప్రజలు తెల్లవారితే చాలు భయమేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి ఆస్తులు కొట్టేస్తారో, ఎవరి ఆస్తులు దోచుకుంటారో అన్న మాట ప్రస్తావన కూడా జరిగింది. ఈరోజు ఏపీ ప్రజలు అంత ప్రశాంతంగా ఉండగలిగారంటే ఎలా, ఏ విధంగా ఒక్కసారి ఆలోచించి మాట్లాడు వరుడు కళ్యాణి. ఇంత ప్రశాంతంగా ఎప్పుడైనా ఉంచగలిగారా? గత 5 సంవత్సరాల పరిపాలనలో మీరు చేసిన అధికారంలో ఉన్నప్పుడు మీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి చెప్పండి, ఇంత ప్రశాంతంగా ఉంచగలిగారా? ఎప్పుడు ఏ గోల చేస్తారో, ఎప్పుడు ఏ కొట్లాట తీసుకొచ్చి పెడతారో, ఏది లేదని చెప్తారో, ఏది కాదంటారో అన్న ప్రస్తావనతో రాష్ట్ర ప్రజలు కూడా భయాందోళన చేశారు, భయపడ్డారు. ఎవరైతే కొట్టేస్తారో, ఎవరి దోసుకుంటారో అన్నట్టుగా. ఇంత ప్రశాంతంగా ఏపీ ప్రజలు ఉంచలేదు గత 5 సంవత్సరాలలో మీరు అధికారంలో ఉన్నప్పుడు. ఇంత అలజడులు ఎప్పుడన్నా జరిగాయా? మీరు అధికారంలో ఉన్నప్పుడు జరిపారు కానీ ఇప్పుడు ఏమన్నా జరిగిందా? ఒక్కసారి ఆలోచించుకోండి. ఏది ఏమైనా మీరు మాట్లాడే మాటలు విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం ప్రజలు నమ్మలేరు. ఎందుకంటే 5 సంవత్సరాల పరిపాలన చూశారు కాబట్టి ఎవరు నమ్మరు. ఒక్కసారి ఆలోచించుకోండి. ఇటువంటి మాటలు ఎవరు నమ్మరు. ఆంధ్ర ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. ఇటువంటి వాళ్ళ మాటలు నమ్మకండి. చాలాసార్లు కూడా విన్నారు, చాలా కోల్పోయారు. కాబట్టి వీళ్ళ మాటలు కలలో కూడా నమ్మకండి, కలలో కూడా వినకండి. ఒక్కసారి ఆలోచించండి. మన రాష్ట్రం ఎలా వెనక్కి వెళ్ళిపోయింది, ఏ విధంగా చేశారు 5 సంవత్సరాల పరిపాలన అనేది. ఏది ఏమైనా అలా మాట్లాడటం మంచిది కాదమ్మా వరుడు కళ్యాణి గారు. మన రాష్ట్ర ప్రజలకు ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసు, ఆలోచించారు గత 5 సంవత్సరాల పరిపాలన గురించి. ఏమేం కోల్పోయామా, ఏమేమి దోచుకున్నారా అన్నట్టు కూడా ఉంటుంది. ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కళ్ళకు హృదయపూర్వక ధన్యవాదాలు.